హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు 5 స్టార్ రేటింగ్ కిచెన్. ఇవాల్టి వీడియోలో మనం పెరుగులో పచ్చిమిరపకాయలు వేసి ఉడికించి చూద్దాం. ఇది మనకి పప్పుచారు మరియు రసం, సాంబార్ దేనిలోకైనా కూడా ఇవి తింటూ ఉంటే నోటికి కారంగా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి. ముందుగా దీనికోసం నేను ఇక్కడ ఒక బౌల్ తీసుకొని దానిలో 1 కప్పు వరకు పెరుగు తీసుకుంటున్నాను. 1/2 లీటర్ ఉండేలా తీసుకున్నాను. ఇప్పుడు ఈ పెరుగులో గడ్డలేమీ లేకుండా బాగా స్పూన్తో బాగా బీట్ చేసేసుకోండి 2-3 నిమిషాల పాటు. ఇలా బీట్ చేసుకున్న తర్వాత ఏ కప్పుతో అయితే మనం పెరుగు తీసుకున్నామో, ఎంత పెరుగు తీసుకున్నామో అంతే క్వాంటిటీ వాటర్ వేసుకోవాలి. ఈ నీళ్ళని ఈ పెరుగులో వేసేసుకొని మళ్ళీ బాగా కలిపేసుకోండి. ఎక్కువ నీళ్ళు వేసుకున్నట్లయితే పలచగా అయిపోద్ది. కాబట్టి కరెక్ట్గా మనం పెరుగు ఎంత తీసుకున్నామో అంతే వేసుకోవాలి. ఇప్పుడు దీనిలో మనం ఒక స్టవ్ వెలిగించుకొని పొయ్యి మీద ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో ఈ పెరుగును వేసేసుకోండి. పెరుగు వేసిన తర్వాత ఏ కప్పుతో అయితే మనం పెరుగు తీసుకున్నామో అదే కప్పుతో 2 కప్పుల వరకు మనం పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. మరీ కారం పచ్చిమిరపకాయలు కాకుండా కారం ఎక్కువ లేని పచ్చిమిరపకాయలు తీసుకొని వేసుకొని బాగా కలిపేసుకోండి. ఇక్కడ మనం పచ్చిమిరపకాయలు తొడుములు తీసుకునే అవసరం లేదు, అలానే వేసేసుకోవచ్చు. కావాలనుకుంటే తీసేసుకోండి. ఇప్పుడు ఈ పెరుగులో దీన్ని ఒక 2-3 నిమిషాల పాటు బాగా ఉడికించుకోవాలి. మూత పెట్టేసుకొని మనకి పెరుగులో నుంచి వాటర్ సపరేట్ అయ్యే వరకు మనం ఉడికించుకోవాలి. మూత తీసి ఒకసారి చూడండి. ఇక్కడ మనకి వాటర్ అంతా సెపరేట్ అయిపోయి పెరుగు వేరుగా అయిపోద్ది. ఇప్పుడు దీన్ని దగ్గరికి అయిపోయానివ్వండి, బాగా దగ్గరికి అయిపోవాలి. ఇలా దగ్గరికి అయిపోయింది కదా. ఇప్పుడు దీన్ని తీసుకొని ఒక ప్లేట్లో వేసేసుకోండి. ఉడికించిన తర్వాత మనం దీన్ని కలర్ అనేది చక్కగా గ్రీన్ కలర్ ఉండేవి కదా చూడండి, ఈ కలర్లో అయిపోవాలి. ఇప్పుడు వీటిని పక్కన పెట్టుకొని వీటి తొడిములు తీసేసుకోండి. ఇప్పుడు అదే కళాయిలో మనం ఒక 1 టేబుల్ స్పూన్ వరకు నూనె వేసుకోండి. ఇక్కడ ఎక్కువ ఆయిల్ ఉపయోగించే పని లేదు, 1 స్పూన్ అయితే సరిపోతుంది. జీలకర్ర ఒక 1/2 స్పూన్ వరకు వేసుకోండి. ఆవాలు ఒక 1/2 స్పూన్ వేసుకోవాలి. నెక్స్ట్ మెంతులు కొంచెం వేసుకోండి, 1/2 స్పూన్ కన్నా కొంచెం తక్కువే వేసుకోవాలి. సోంపు 1 స్పూన్ వరకు వేసుకోండి. కరివేపాకు 1 రెమ్మ వేసుకోవాలి. మరీ ఎక్కువ వేయించకుండా 1 నిమిషం ఒకసారి కలిపేసుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత ఆల్రెడీ మనం పచ్చిమిరపకాయలని తొడుములు తీసి పెట్టుకున్నాము. ఈ తొడుములు తీసుకున్న పచ్చిమిరపకాయలని దీనిలో వేసేసుకొని దీనిలో ఒక 3-4 నిమిషాల పాటు బాగా వేయించేసుకోవాలి. మిరపకాయలన్నీ కూడా బాగా వేయించేసుకోండి. ఇక్కడ మనం డీప్ ఫ్రై చేసే పని లేకుండా తక్కువ ఆయిల్తోనే మనం మిరపకాయలు తయారు చేసుకుంటున్నాము. 1/2 స్పూన్ వరకు పసుపు వేసుకోండి. నెక్స్ట్ దీనిలో మనం ధనియాల పొడి 1 స్పూన్ వరకు వేసుకోండి. కారం ఒక 1 టేబుల్ స్పూన్ వేసుకోండి. రుచికి తగినట్లుగా ఉప్పు వేసుకోండి. పచ్చిమిరపకాయలు కారంగానే ఉంటాయి కదా, కారం ఎందుకు అనుకోవద్దు, కంపల్సరీ మాత్రం కారం వేసుకోండి. ఇప్పుడు వీటినన్నింటినీ కూడా బాగా కలిపేసుకోండి. మొత్తం అంతా బాగా కలిపేసుకొని ఇప్పుడు ఫైనల్గా దీనిపైన మనం నిమ్మరసాన్ని యాడ్ చేసుకోవాలి. ఒక 2 నిమ్మకాయలు తీసుకొని నిమ్మరసం వేసుకోండి. ఇలా నిమ్మరసం వేయడం వల్ల మనకి పచ్చిమిరపకాయలు తినేటప్పుడు కారంగా పొలగా ఉంటాయి. ఇప్పుడు దగ్గరికి అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. ఉప్పు మిరపకాయల్లో మనం నూనెతో వేసుకుంటూ ఉంటాం కదా, అలాగా నూనెలో డీప్ ఫ్రై చేసే పని లేకుండా చక్కగా పప్పు సాంబార్లో ఇలా తీసుకోవచ్చు. ఇష్టం ఉన్న వాళ్ళు 1 స్పూన్ వరకు బెల్లం వేసుకొని ఇప్పుడు బాగా కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసేసుకోండి. రుచి అయితే మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి ఛానల్ సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.